ఈ రోజుల్లో మనం చూస్తున్న దృశ్యం ఏమిటంటే ఏదైనా ఒక ముఖ్యమైన పర్వదినాలు వచ్చాయి అంటే ఏకాదశి, ద్వాదశి, వైకుంఠ ఏకాదశి, కార్తీక పౌర్ణమి వంటి పవిత్ర సందర్భాల్లో కోట్లాది మంది భక్తులు ఆలయాలకు వెల్లువెత్తుతారు. ఆ రోజు దైవ దర్శనం చేస్తే అంతా మంచి జరుగుతుందని నమ్మకం. ఇది ఒక అందమైన ఆచారం, కానీ మనం దాని వెనుకున్న ఆత్మసారాన్ని మర్చిపోతున్నాం. వాటి గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. దైవ దర్శనం అంటే కేవలం విగ్రహం ముందు నిలబడి నమస్కరించడం మాత్రమే కాదు. మన మనసులో భక్తి, వినయం, ఓపిక ఉంటే దేవుడు మనకు హృదయాల్లోనే దర్శనమిస్తాడు. దేవాలయం అనేది కేవలం పూజా స్థలం మాత్రమే కాదు, అది మన మనసులో శాంతి, ధ్యానం, ఆత్మ నియంత్రణను మేల్కొల్పే సాధన. అందుకే దేవాలయానికి వెళ్ళేటప్పుడు మనం ప్రశాంతంగా, నిర్మలంగా ఉండాలి. ఓపిక, క్రమశిక్షణ, వినయం ఇవే దైవ దర్శనం యొక్క నిజమైన పూజా పుష్పాలు. ఇప్పుడు చాలా మంది ఏంటంటే పర్వదినాలని మేము చెప్తుంటే ఆ పర్వదినాల్లో పుణ్యం వస్తుంది, పాపాలన్నీ పోతాయని మొత్తం ఆ రోజుల్లోనే వచ్చి మిగతా రోజులన్నీ కూడా విడిచిపెట్టడం జరుగుతుంది. ఒక ఏకాదశి, ఒక ద్వాదశి, ఒక చిలుకుల ద్వాదశి, లేకపోతే ఒక పౌర్ణమి, లేదా అమావాస్య అని ఇలా ఎవరో మాలాంటి వాళ్ళు మీ జీవితాలను బాగు చేసుకుంటారు అని ఒక ప్రత్యేకంగా ఇంట్లో పూజా శ్రద్ధతో ఒక గుడికి వెళ్ళి ఒక నమస్కారం చేసుకుంటారని మేము చెప్పడం జరుగుతుంది. ఆ చెప్పడంతో మీరేం చేస్తున్నారంటే ఈ చెప్పడాన్నే ఒక ఆయుధాలుగా తీసుకొని మీరందరూ వెళ్ళి విశేషమైన బాధలకు గురవ్వాల్సి వస్తుంది. ఈ మధ్యకాలంలో కొన్ని వింటున్నాం, అది చాలా హృదయానికి బాధాకరమైన విషయం. మీరు దేవాలయానికి వెళ్ళారంటే ఒక మాట చెప్తాం, ఒక అధికారి ఇంటికి ఒక వ్యక్తి వెళ్ళాడు అనుకోండి, ఆ అధికారి ఇంటికి వెళ్ళేటప్పుడు చేతులు పట్టుకుని నియమ నిబంధనలతో సౌండ్ చేయకుండా పద్ధతిగా వెళ్ళి వస్తాం. వాళ్ళు ఏం చెప్తారు విని వస్తాం. అలాంటిది ఈ సృష్టి స్థితుల లయాన్ని నడిపించే ఆ విశేషమైన దేవతా శక్తి స్వరూపుల దగ్గరికి మనం అందరిని నడిపించే చైతన్యము క్షేత్రంలో ఉండే దేవాలయం దగ్గరికి వెళ్ళేటప్పుడు కల్లా మనము నియమ నిబంధనలు పాటించక ఈ రోజు చాలా అనర్థాలు జరుగుతున్నాయి. అది చాలా బాధాకరమైన విషయం. పర్వదినాల్లో వెళ్ళడం మంచిదే కాదండి, వెళ్ళడం వల్ల మంచి ఫలితం వస్తుంది, అది నిజమే. కానీ యథార్థంగా చెప్పుకోవాల్సిన దాకా అక్కడికి దేవాలయానికి ఏ రకంగా వెళ్ళాలి, నిబంధనలు ఏది పాటించాలి, ఓపిక, సహనం, క్రమశిక్షణతో వెళ్ళడం. ఇప్పుడు ఏమీ లేదు, మన పలాసలో కాశీబుక్లో జరిగిన వివాదం వచ్చే తాగకుండా భక్తులు దర్శనం చేసుకుని వచ్చే తాగకుండా కొంతమంది భక్తులు తొందరగా దర్శనం చేసుకోవాలని కొంతమంది ఎక్కే లోపు అటు ఇటు తోపురాటలో అగ్ని పడిపోయింది. ఎలాంటి దుర్ఘటన జరిగిందో మనం విన్నాం, చాలా బాధాకరమైన విషయం. కానీ అలాంటివి జరగకుండా ఉండాలంటే ఆ వచ్చే తోవంట వచ్చే వాళ్ళు, పోయే తోవంట పోయే దొరికితే తోసుకున్న అంత ఇబ్బంది ఉండదు, ప్రమాదం ఉండదు. కాబట్టి కొన్ని నియమాలు, కొన్ని దేవాలయాలు ఏ నియమాలు పెడతారో ఆ దేవాలయానికి వెళ్ళామంటే ఆ దేవాలయం దగ్గర ఏ నియమాలు, ఏ షరతులు పెడుతున్నారో దాన్ని ఆచరించాలి. ఓ దీపం పెట్టిస్తే, పుష్పంకాలు వేసిస్తే ఫలితం వచ్చేస్తుంది అనుకోవడము అది అజ్ఞానము. భగవత్ స్థానానికి వెళ్ళి మనము ఒక కరెంట్ ప్లగ్ పెట్టి ఒక ఫోన్కి రీఛార్జ్ ఎలా చేసుకుంటాము, దేవాలయానికి వెళ్ళి మన బాడీని కూడా రీఛార్జ్ చేసుకుంటాం. అంటే అక్కడ ఎక్కడో దగ్గర దేవాలయం ప్రాంగణంలో ఎక్కడో దగ్గర కూర్చొని ప్రశాంతంగా 2 నిమిషాలు ధ్యానం చేయడం, 2 నిమిషాలు జపం చేయడం, దేవతా దర్శనం చేయడం. అదే కుదరలేనప్పుడు మన పెద్దలు ఒక నియమం కూడా పెట్టారు, శిఖర దర్శనం చేస్తే దేవాలయం లోపలికి దర్శనం చేసినంత ఫలితం ఇస్తుంది అని చెప్తున్నారు. ఒకవేళ జనాలు ఉన్నారు, ఎక్కువ ఉన్నారు, శిఖరాన్ని దర్శనం చేసి పరమాత్మ యొక్క చైతన్యము ఆ యొక్క శిఖ పైన కనపడుతుందని ఒక నమ్మకంతో విశ్వాసం వస్తే పూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. దూరం నుంచేనా ఒక దర్శనం చేసుకోవచ్చు. ఏదైనా సరే దేవస్థానంలో నిబద్ధత కలగాలి, ఓపిక కలగాలి, సహనం కలగాలి. ఆ ఓపిక లేదు, సహనం లేదు, మనం వెళ్ళి ఇంటిలో ఒక దీపాన్ని పెట్టుకొని ఆ దీపమే సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం అని భావన చేస్తే ఎంతో బలం కలుగుతుంది కదా, ఎంతో చైతన్యం వస్తుంది కదా. ఇంటికి మన ఇల్లే దేవాలయం మనం మార్చుకోవచ్చు కదా. దేవాలయానికి వెళ్ళడమే కాదు, ప్రతిరోజు వెళ్తే మనకు దర్శనం అవ్వకుండా బాధ అనిపించిన తోపులాట్లు కూడా. కాబట్టి దేవాలయానికి ప్రతిరోజు వెళ్ళండి, అంతేగాని ఈ రోజు ఈ గుడికే వెళ్ళాలి, ఈ దేవుడినే చూడాలనే నియమము ఎక్కడ పెట్టుకోకూడదు. మీరు ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మన హిందూ ధర్మంలో, సనాతన ధర్మంలో ఎన్ని దేవతా స్వరూపాలున్నా, ఎన్ని శక్తి స్వరూపాలున్నా వాటి యొక్క మూలం యొక్క పరమాత్మ చైతన్యం ఒక్కటే.
అవసరాన్ని బట్టి భగవంతుడు అనేకమైన రూపాలు మార్చుకుని లోక కళ్యాణార్థం ఆయన వచ్చాడు. కాబట్టి పర్వదినాలు ఏ దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసినా అది గొప్పదే. మనకు అందుబాటులో రామమందిరం ఉంది, అదే చేద్దాం. మనకు అందుబాటులో శివాలయం ఉంది, అదే దర్శనం చేయండి. మీరు ఒక స్థాయి దాటి మనం చూస్తే శివకేశులు భేదం లేదని చెప్తున్నాము, అమ్మ అయ్య ఒకటే అంటున్నాము, సర్వదేవతల సమ్మేళన చైతన్యం ఒకటే అని చెప్తున్నాము. ఇవి మీరు బుర్రలో పెట్టు, మిగతావన్నీ బుర్రలో ఉంటుంది. ఇది బుర్రలో పెట్టుకొని మీరు కానీ శ్రద్ధాంతులై ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి ఏ దేవాలయం మీకు అందుబాటులో ఉంటే అక్కడ దర్శనం చేసుకుంటే ఈ తోపులాటలు. మన శాస్త్రాల ప్రకారం ఆలయ దర్శనం చేసుకోలేనప్పుడు గోపుర దర్శనం అంటే శిఖర దర్శనం లాంటివి చేసుకుంటే మనకు సమయం లేకపోయినా జన సమూహం ఎక్కువగా ఉన్న ఆ ఆలయం యొక్క శిఖర దర్శనాన్ని దర్శించి నమస్కరించడం ద్వారా మనం భక్తి ఫలాన్ని పొందవచ్చని పండితులు తెలియజేస్తున్నారు.